రూపీ అండి మేడం. ఈ వయసులో ఉండాల్సింది ఇక్కడ కాదు, స్కూల్. నాతో రా. అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి బయట నిలబడ్డా? క్లాస్కి వెళ్ళలేదా? అంటే ప్లీజ్ కట్టలేదు పంపిస్తాను మేడం. అవునా? సరే, నువ్వు నాకేమైనా చెప్తా? డబ్బులు లేదని చదువుని వదిలేదు. ఏదైనా అవసరం ఉంటే నాతో చెప్పు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. నానా, ఇదిగో మెడిసిన్స్. ఏది మర్చిపోయినా ఇది మాత్రం మర్చిపోవే. తల్లిదండ్రుల్ని గురువుని ఎలా మర్చిపోతాం నాన్న? లాక్డౌన్ దాటిని మూతపడ్డ స్కూల్. విద్యార్థుల భవిష్యత్తు ఏమో కానీ టీచర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. హలో మ్యామ్, నేను ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. చెప్పండి. కరోనా వల్ల ఫీజు ఎవరు కట్టట్లేదు. మీ అకౌంట్కి 1 మంత్ శాలరీ వేసాము. సో మీరు నెక్స్ట్ నుంచి వేరే వర్క్ చేసుకోండి. పెట్రోల్ ఎంత తింటున్నారు? ఇల్లు గడవాలి కదా. అవును, నువ్వేంటి ఈ పరిస్థితులు బయట తిరుగుతున్నావు? వెళ్ళి ఇంటికి. ఈవిడ మన పిల్లల టీచర్ గారు. అవునే, ఈమె దగ్గర చదువుకుంటే మన పిల్లలకి ఎదిగినట్టే. దొంగతనం అయితే చేయట్లేదు కదా. ఏ పనైతే ఉంటే చెత్తను వేసి మంచిని ఉంచడమే గురు లక్ష్యం. అలా చూస్తే పారిశుద్ధ కార్మికుల గురువు. ఎప్పుడు వస్తున్నా? ఏంటి పిచ్చి పని? ఈఎంఐలు కట్టలేకపోతున్నాను. చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ రాసిన తలరాతని మార్చిదిద్దే శక్తి ఒక టీచర్స్కే ఉంటుంది. తన పిల్లల రాతను మార్చగలిగిన మన రాతను మార్చుకోలేము. ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, ఏ దారి కనిపించలేదు. అర్థమైంది, ఏదో ఒకటి చేద్దాం.
సోషల్ మీడియా ద్వారా చాలా పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ ఒక మంచి పనికి సాయపడాలి. ఏంటి మేడం ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది టీచర్స్ నిరుద్యోగులైపోయారు. వాళ్ళందరినీ ఆదుకునేలా ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అందులో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాలోవర్స్ అందరినీ రీచ్ అయ్యి ట్యూషన్స్కి జాయిన్ అవ్వమని చెప్పండి. వాళ్ళ శక్తికి తగినంత డబ్బులు ఇవ్వమని. ఇలా చేయడం వల్ల నాలాంటి చాలా మంది టీచర్స్ బెనిఫిట్ అవుతారు. తప్పకుండా చేస్తాం, కానీ ముందు మీకు మా తరపు నుంచి ఒకటి చేయాలని ఆశపడుతున్నాం.